హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ హ్యారీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను కోటిపల్లిలో ఉన్నాను. ద్రాక్షారామం నుంచి అయితే వచ్చాను. ఇక్కడ పంటి మీద మన బైక్స్ కానీ కార్లు కానీ తీసుకెళ్తారంట. ఈ ఎక్స్పీరియన్స్ చెయ్యాలని నేను ఇక్కడికైతే వచ్చాను. గోదావరిలో చూద్దాం టికెట్ ఎలా ఉంది, అవతల లొకేషన్ ఎలా ఉందో ప్రతిదీ క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు ఇప్పుడు చూసినట్లయితే ఇదే గోదావరి. టికెట్ తీసుకోవాలి. కోటిపల్లి కార్లు బైక్స్ వెళ్తున్నాయి. మన బుజ్జిగాడు తీసుకెళ్దాం. ఫ్రెండ్స్, రేవ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి టికెట్ అయితే తీసుకొని ఫ్రెండ్స్ టికెట్ అయితే తీసుకున్నా. టికెట్ కౌంటరు బండికి నాకు 50 రూపీస్ అయితే అయింది. మేమైతే బయలుదేరుతాం. టికెట్ 50 రూపీస్ వెళ్ళడానికి. ఫ్రెండ్స్, పంటి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాను. చాలా మంచి వాళ్ళు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కోటిపల్లి ముక్తేశ్వరం మధ్య గోదావరి నదిపై సాగే పంటి ప్రయాణం అత్యంత ఆహ్లాదకరమైన అనుభూతినిస్తుంది. ఈ ప్రయాణం వల్ల రామచంద్రపురం నుండి అమలాపురం వెళ్ళే దూరం 60 కిలోమీటర్ల నుండి 25 కిలోమీటర్లు తగ్గుతుంది. కొబ్బరి చెట్లు, పచ్చటి పొలాల మధ్య సాగే ఈ ప్రయాణం పర్యాటకులకు, స్థానికులకు నిత్య అందుబాటులో ఉంటుంది. ఈ పంటి ప్రయోజనం: ప్రయాణం సమయం, దూరం తగ్గుతుంది. యానం మీదుగా వెళ్ళే అవసరం ఉండదు. సమయం: ఉదయం నుండి సాయంత్రం వరకు పంటి సేవలు అందుబాటులోనే ఉంటాయి. అనుభవం: చల్లటి గోదావరి, పచ్చని ప్రకృతి దృశ్యాలతో ప్రయాణం ప్రశాంతంగా ఉంటుంది. కార్తీక మాసం: ఈ సమయంలో, ముఖ్యంగా కార్తీక సోమవారంలో కోటిపల్లి సోమేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించే భక్తులు ఈ పంటి ప్రయాణాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తారు. ఈ పంటి ప్రయాణం ప్రయాణికులకు సులభమైన ప్రయాణం మార్గాన్ని అందించడమే కాకుండా గోదావరి ఒడిలో ఒక మరుపురాని పడవ ప్రయాణం అనుభవాన్ని కూడా కలిగిస్తుంది. మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాను. వేరే కంట్లో అయితే ఎక్కేసాను.
ఇది నా తిరుగు ప్రయాణం. కోటిపల్లి నుండి ముక్తేశ్వరం, ముక్తేశ్వరం నుండి కోటిపల్లి. ఈ పంటి ప్రయాణం ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి నేను ఈ పంటి అయితే ఎక్కడం జరిగింది. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. చూస్తున్నారు కదా, చాలామంది ఈ పంటి ప్రయాణంలో చాలా ఎంజాయ్ చేస్తూ యువతల నుండి అవతలకి, అవతల నుండి యువతలకి రాకపోకలు సాగిస్తున్నారు. నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. ఈ వీడియో చూసిన మీరు ఈ పంటి ప్రయాణం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ పంటి ప్రయాణాల్లో మీరు ఎప్పుడైనా ఎక్కారా?